ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసి మెరుగైన ఆరోగ్య వసతుల కల్పన కోసం విశేషంగా కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో సుమారు 40 లక్షల వ్యయంతో కేటాయించిన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ 108 అంబులెన్స్ ను సోమవారం మంత్రి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా అందజేస్తుందన్నారు. ఈ వాహనంలో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ తో ఒకేసారి 3 రోగులను తరలించేందుకు వీలు ఉందన్నారు. ఈ వాహనంలో 28 రకాల అత్యవసర ఔషధాలతో పాటు అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే క్రమంలో ఆరోగ్య పరిరక్షణకే అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తోందన్నారు. త్వరలో ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ రోగుల నిమిత్తం డయాలసిస్ యూనిట్, ఫిజియోథెరపీ యూనిట్లను కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయి ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. అధునాతన వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా ముందు చూపు సంకల్పంతో ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకే పెద్దపీట వేస్తుందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే మా ప్రభుత్వ ధ్యేయం. అయితే ఇన్సూరెన్స్ ద్వారా సుమారు ప్రతి పేషెంట్కి కూడా, ప్రతి పౌరుడికి కూడా 25 లక్షలు కవరేజ్ అయ్యేలాగా ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ ద్వారా ఈ యొక్క 25 లక్షలు ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున అంబులెన్స్ అనేది సుమారు 40 లక్షలు విలువ చేసే అంబులెన్స్ ఈ యొక్క రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కేటాయించడం జరిగింది. ఇందులో గతంలో బేసిక్ అడ్వాన్స్ లైఫ్ సిస్టమ్ అనేది అంబులెన్స్లో ఉండేది. మరి హై టెక్నాలజీతో ఈ రోజున అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అనేది సిస్టమ్ అనేది ఇక్కడ ఇన్బిల్డ్ చేయడం జరిగింది. సుమారు ఇందులో 42 ఎక్విప్మెంట్లు ఇందులో ఇన్బిల్డ్ అయి ఉన్నాయి. అలాగే ఏఈడి అనే సిస్టమ్ ద్వారా కార్డియాలిక్